అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అయితే ఈ జనగణన ఎప్పుడు జరుగుతుందో కూడా చూద్దాం. ఇది కొన్ని ఫేజుల్లో జరుగుతుంది. ఫేజ్ 1 2026 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఇళ్ల లెక్కింపు, ఇళ్లలోని సదుపాయాల వివరాల్ని లెక్కిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇక ఫేజ్ 2లో అంటే 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు, కుల గణన కూడా జరగబోతోంది. జనగణన కోసం కేంద్ర బడ్జెట్లో 11,718 కోట్లు కేటాయించారు. జనగణనలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లద్దాఖ్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచే జనాభా లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలోనే జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వీరు ఎక్కువగా ప్రభుత్వోపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఉంటారు. వీరందరికీ ఈ అదనపు పని చేసినందుకు గౌరవ వేతనం చెల్లించడానికి ఈ బడ్జెట్లో సింహభాగం ఖర్చవుతోంది. మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్లు, సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. పరికరాలు, ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాట్లకు కూడా భారీగానే ఖర్చు కాబోతోంది.